హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో రెస్పిరేషన్ లెసన్ నుంచి జీవులు ఉష్ణం విడుదల గురించి మరియు ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ప్రాణాయామం అంటే ఏమిటి? ప్రాణాయామంలో ఉండే మౌలిక సూత్రం ఏమిటి? మన శరీరం ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఒకే నిష్పత్తిలో ఉంటుందా? వీటి గురించి ఈరోజు క్లియర్గా మన క్లాస్లో తెలుసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న వేస్తా, దానికి కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? కండర కణాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడితే ఏర్పడే పదార్థం ఏమిటి? ప్రశ్న మరోసారి. కండర కణాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడితే ఏర్పడే పదార్థం ఏమిటి? ఓకేనా? రైట్, క్లాస్లోకి వెళ్దాం. రైట్, జీవులలో ఉష్ణం విడుదల మరియు ప్రాణాయామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఆ ఉష్ణం యొక్క నిష్పత్తి ఎలా ఉంటుంది? ఒకే విధంగా ఉంటుందా, మారుతుందనే విషయాలని తెలుసుకుందాం. రైట్, చూడండి, మనము గత క్లాస్లో చక్కెర లేదా గ్లూకోజ్ని మండించినప్పుడు ఉష్ణం విడుదలవుతుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాం. చక్కెర లేదా గ్లూకోజ్ని పరీక్షణాలకులో పెట్టి మండించినప్పుడు ఏమైంది? ఉష్ణం విడుదలవుతుందని మనం తెలుసుకున్నాం. ఓకేనా? రైట్, అలాగే సజీవులు కూడా, సజీవులు అంటే ఏంది? జీవించి ఉన్న జీవులు. ఆ సజీవులు అంటే మొక్కలు, జంతువులు కూడా శక్తిని ఉష్ణ రూపంలో విడుదల చేస్తాయి. మొక్కలు, జంతువులు కూడా శ్వాసక్రియ జరుపుతాయి. ఆ శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఉష్ణ రూపంలో విడుదలవుతుందని మనము తెలుసుకున్నాం గత తరగతిలో. సజీవులు కూడా శక్తిని ఉష్ణ రూపంలో విడుదల చేస్తాయి. ఓకేనా? రైట్, చూడండి, కణ శ్వాసక్రియలో సెల్యులార్ రెస్పిరేషన్లో శక్తి విడుదలవుతుందని మనం గత క్లాస్లో కూడా తెలుసుకున్నాం. సెల్యులార్ రెస్పిరేషన్లో శక్తి విడుదలవుతుంది. ఓకేనా? రైట్, చూడండి, ఇప్పుడు ఆ సెల్యులార్ రెస్పిరేషన్లో శక్తి ఎలా ఏర్పడుతుందో చూద్దాం. గ్లూకోజ్ అణువు ఆక్సిజన్తో ఆక్సీకరణం చేసి గ్లూకోజ్ అణువును ఆక్సిజన్ ఆక్సీకరణం చేసి ఏమి ఏర్పడుతుంది? చూడండి, కార్బన్ డైఆక్సైడ్, నీటి అణువు, ఏటీపీ శక్తి ఏర్పడుతుంది మరియు ఉష్ణ రూపంలో కూడా శక్తి విడుదలవుతుంది. ఒక గ్లూకోజ్ అణువును ఆక్సీకరింపచేసి కార్బన్ డైఆక్సైడ్, నీటి అణువు H2O మరియు ఏటీపీ రూపంలో శక్తి మరియు ఉష్ణ రూపంలో శక్తి కూడా విడుదలవుతుందని మనం తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు కణశ్వాసక్రియలు ఏర్పడిన శక్తి ఎన్ని రూపాలుగా ఉందో చూడండి. కణశ్వాసక్రియలు ఏర్పడిన శక్తి కొంత భాగము ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అంటే ఫాస్ఫేట్ బంధాల రూపంలో ఉంటుందని మనం తెలుసుకున్నాం. కణశ్వాసక్రియలు ఏర్పడిన శక్తి కొంత భాగం ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ఏటీపీ అంటే ఎనర్జీ కరెన్సీ అని మనం చెప్పుకున్నాం. అంటే ఎనర్జీ కరెన్సీ నిల్వ ఉంటుంది, ఏటీపీ రూపంలో నిల్వ ఉండి కణానికి అవసరమైనప్పుడు అక్కడికి రవాణా జరిగి అక్కడ వినియోగించబడుతుంది. కాబట్టి ఏటీపీ రూపంలో నిల్వ ఉన్న శక్తి అనేది భవిష్యత్తు అవసరాల కొరకు నిల్వ ఉంచుకుంటుందని అర్థం. అక్కడ మళ్ళీ కణానికి అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వినియోగించుకోబడుతుంది అన్నమాట. కొంత శక్తిని భవిష్యత్తు అవసరాల కోసం ఏటీపీ రూపంలో నిల్వ ఉంచుతుంది. ఇంకా కొంత శక్తిని వివిధ జీవక్రియలకు వినియోగించుకుంటుంది. అంటే కణంలో అనేక కణాంగాలు ఉంటాయి. ఆ కణాంగాల యొక్క విధుల కొరకు ఉపయోగించుకుంటుంది. హరితరేణువులు, గాల్జీ సంక్లిష్టము, కేంద్రకము, రిక్తికలు ఇవన్నీ ఉంటాయి కదా, లైసోజోమ్స్. కాబట్టి మిగతా కొంత భాగం శక్తిని వివిధ జీవక్రియల నిమిత్తం వినియోగించుకుంటుంది. కణంలో ఉన్నటువంటి కణాంగాలు వినియోగించుకుంటాయి. ఇంకా మిగతా అదనపు శక్తిని ఉష్ణ రూపంలో విడుదల చేస్తుంది. చూడండి, సెల్యులార్ రెస్పిరేషన్లో శక్తి ఏర్పడితే ఆ శక్తి 3 రకాలుగా వినియోగించుకుంటుంది. ఒకటేమో ఏటీపీ రూపంలో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతుంది. రెండోది వివిధ జీవక్రియలకు వినియోగం, అంటే అక్కడ ఉన్నటువంటి కణాలు వినియోగించుకుంటాయి, కణాంగాలు వినియోగించుకుంటాయి. నెక్స్ట్ మిగతా అదనపు శక్తి, ఎక్కువ ఉన్న శక్తి ఉష్ణం రూపంలో విడుదలవుతుంది. చూడండి, అదనపు శక్తి మాత్రమే ఉష్ణం రూపంలో విడుదలవుతుంది. తాను వాడుకున్నాగా, తాను నిల్వ చేసుకున్నాగా మిగిలిన అదనపు శక్తి, ఎక్స్ట్రా శక్తిని ఉష్ణ రూపంలో విడుదల చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏటీపీ కణశ్వాసక్రియలు ఏర్పడిన శక్తి 3 విభాగాలుగా విడిపోతుంది. కొద్దిగా ఏటీపీ రూపంలో భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తు అంటే తర్వాత అన్నమాట,
తర్వాత వివిధ జీవక్రియలకు అప్పుడే తక్షణం వినియోగించుకుంటుంది. కణంలో ఉండే కణాంగాలు వినియోగించుకుంటాయి. ఇంకా అదనపు శక్తిని ఉష్ణం రూపంలో బయటికి పంపిస్తాయన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, మనం శీతాకాలంలో వింటర్ సీజన్లో చలికోటు స్వెటర్ వేసుకుంటాం. స్వెటర్ వేసుకుంటే ఎలా ఉంటుంది? అందరికీ తెలుసు, వెచ్చగా ఉంటుంది. మరి ఈ వెచ్చగా ఎందుకు ఉంటుందంటే, కొంతమంది స్వెటరు ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి వెచ్చగా ఉంటుందని అనుకుంటారు. కానీ స్వెటర్ ఏమి కాదు. ఇక్కడ గొర్రె యొక్క ఉన్ని ఆదమ ఉష్ణవాహకం. అంటే ఉన్ని ఏం చేస్తుంది? ఉష్ణోగ్రతను ట్రాన్స్పోర్ట్ చేయదు. కాబట్టి గొర్రె యొక్క ఉన్నితో తయారవుతుంది ఇది. కాబట్టి ఉన్ని ఆదమ ఉష్ణవాహకం కాబట్టి ఆ స్వెటర్ ఉన్నితో తయారు చేస్తారు. ఉన్నితో తయారు చేసినప్పుడు ఆ ఉన్ని యొక్క పొరలు 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరల మధ్యలో గాలి ఉంటుంది. ఈ గాలి ఏం చేస్తుందంటే ఉష్ణాన్ని బయటికి పంపకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఆ స్వెటర్ యొక్క గొప్పతనం ఏంటంటే, మన శరీరం ఉత్పత్తి చేసిన ఉష్ణాన్ని బయటికి పంపకుండా అడ్డుకుంటుంది. 2 పొరలు ఉంటుంది. 2 పొరల మధ్యలో గాలి ఉంటుంది. ఈ గాలి ఉష్ణాన్ని బయటికి పోనివ్వదు. అలాగే బయట నుంచి వచ్చే చలిని కూడా రానివ్వదు. కాబట్టి స్వెటర్ ఏం చేస్తుందంటే, మన బాడీ ఉత్పత్తి చేసిన ఉష్ణాన్ని బయటికి పంపనీయదు, బయట నుంచి చల్లదనంని రానివ్వదు. అందుకని మన శరీరం వెచ్చగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉష్ణాన్ని ఇచ్చేది ఎవరంటే శరీరం ఇస్తుంది. ఆ స్వెటర్ ఏం చేస్తుంటే ఆపుతుంది, అంతే. కాబట్టి స్వెటర్ కాదు. ఓకేనా. ఆ స్వెటర్ ఆ గొర్రె ఉన్ని ఎందుకు ఆపుతుందంటే, గొర్రె ఉన్ని అనేది అదమ ఉష్ణవాహకం. అంటే ఉష్ణాన్ని ట్రాన్స్పోర్ట్ చేయదనమాట. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ చూడండి, మన శరీర ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణం కోల్పోతూనే ఉంటుంది. జీవి యొక్క శరీరానికి ఉపరితలం అంటే బయట ఉండే ఉపరితలం ఎంత ఎక్కువ ఉంటే అంత ఉష్ణోగ్రత కోల్పోతుంది. మన శరీరం నిరంతరము ఉపరితలం నుంచి, మన యొక్క స్కిన్ నుంచి నిరంతరం ఉష్ణాన్ని బయటికి కోల్పోతూనే ఉంటుంది. ఎందుకంటే మన శరీరము కంటే బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉష్ణం బయటికి వెళ్ళిపోతుంది. మన శరీరంలో ఎల్లప్పుడూ 37 డిగ్రీలు ఉంటుంది, కానీ బయట వాతావరణంలో తగ్గినప్పుడు వెళ్తుందన్నమాట. కాబట్టి మన శరీర ఉపరితలం నుండి ఎల్లప్పుడూ కూడా ఉష్ణాన్ని నిరంతరం కోల్పోతూనే ఉంటుంది. మరి నిరంతరం కోల్పోతూనే ఉన్నప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా, తగ్గుతప్పుడు మన జీవక్రియలు ఆగిపోతాయి. కాబట్టి అలా బయటికి ఉష్ణం కోల్పోతున్నప్పటికీ మన శరీరము ఎప్పుడు కూడా కాన్స్టంట్గానే ఉంటుంది. అంటే శరీరము నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎంత కోల్పోతున్నామో, మనం బయటికి ఎంత కోల్పోతున్నామో అంత ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడు కూడా 37 డిగ్రీల సెల్సియస్ ఉండేటట్టు కాన్స్టంట్గా ఉంచుతుందన్నమాట. శరీరం నిరంతరం ఎంత కోల్పోతుందో అంత నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ పూరిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఎల్లప్పుడు ఎంత ఉంచుతుంది? 37 డిగ్రీల సెల్సియసే కాన్స్టంట్గా ఉంచుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ప్రశ్న చూడండి, శరీరము ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఒకే నిష్పత్తిలో ఉంటుందా? దీనికి ఆన్సర్ చెప్పండి. శరీరం ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఒకే నిష్పత్తిలో ఉంటుందా? ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. చూడండి, మనము కఠినమైన వ్యాయామాలు చేసినప్పుడు, అంటే పెద్ద పెద్ద ఏమైనా వ్యాయామాలు అంటే బరువులు ఎత్తినప్పుడు, లేదంటే వేగంగా పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పని చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ శక్తి కావాలి. మనం ఎక్కువ పని చేస్తున్నాం అంటే ఏమర్థం? ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే ఏం చేయాలా? ఎక్కువ శ్వాసక్రియ జరపాలి. మరి ఎక్కువ శ్వాసక్రియ జరిపినప్పుడు, ఎక్కువ శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఉష్ణోగ్రత కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత వస్తుంది. చూడండి, మనకు వేగంగా నార్మల్గా ఒక విశ్రాంతి సమయం కాకుండా వేగంగా 100 మీటర్ల వేగం, 100 మీటర్ల పరుగు పందెం అటువంటి పరిగెత్తినప్పుడు ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువ శ్వాసక్రియ జరగాలి. ఎక్కువ శ్వాసక్రియ జరిగిందంటే అర్థమైంది, ఎక్కువ శక్తి వచ్చింది, ఎక్కువ ఉష్ణోగ్రత కూడా విడుదలవుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత నిష్పత్తి అనేది ఎప్పుడు కూడా ఒకే నిష్పత్తిలో ఉండదు. చేసే పనిని బట్టి మారుతుంది. మనం ఇప్పుడు పరిగెత్తినప్పుడు మనం పరిగెత్తి లేదా పని చేసినప్పుడు నిలబడి చూస్తే మన శరీరం నుంచి వేడి బయటికి విడుదలవుతుంది. మన ముక్కు ద్వారా, నోటి ద్వారా కూడా వేడి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రత అనేది ఒకే నిష్పత్తిలో ఉండదు. మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. అంటే శక్తి ఎక్కువ అవసరమైతే ఉష్ణోగ్రత కూడా ఎక్కువ విడుదలవుతుంది అనమాట. కాబట్టి దీన్ని చూడండి, మన కఠినమైన శారీరక శ్రమ పరిగెత్తినప్పుడు ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువ శ్వాసక్రియ జరపాలి. ఎక్కువ శ్వాసక్రియ జరిపితే ఎక్కువ ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత నిష్పత్తి
ఎప్పుడు ఒకే నిష్పత్తిలో ఉండదు. చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. మనం ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన బాడీ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది. మన శ్వాసను అబ్జర్వ్ చేస్తే కూడా ఆ గాలి వేడి తక్కువ ఉంటుంది. అదే బాగా పరిగెత్తినప్పుడు చూస్తే వేడి గాలి స్పీడ్‌గా వస్తుందనమాట. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఇంకా శారీరక శ్రమ ఎక్కువైంది. బాగా జిమ్ గాని లేదంటే రన్నింగ్ గాని చేస్తున్నాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు తగినంత ఆక్సిజన్ లేకపోతే అంటే మన పనికి తగ్గట్టు ఎక్కువ పని చేస్తున్నాము. తక్కువ ఆక్సిజన్ ఉందనుకోండి. అప్పుడు తగినంత ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది? మన కండరాలు ఏం చేస్తాయి మీకు తెలుసు అవాయ శ్వాసక్రియ జరుపుతాయి. అవాయ శ్వాసక్రియ జరుపుతాయి కండరాలు. అంటే పని ఎక్కువ చేస్తున్నాము. ఎక్కువ శక్తి అవసరం వచ్చింది. కానీ ఆక్సిజన్ తగినంత లేదు. అప్పుడు ఏం చేస్తాయి కండరాలు వెంటనే అవాయ శ్వాసక్రియను జరుపుతాయి. ఓకే. అన్‌ఏరోబిక్ రెస్పిరేషన్‌ని జరుపుతాయి. మరి అవాయ శ్వాసక్రియ జరిపితే అవాయ శ్వాసక్రియ అంటే ఏంది? ముందు శక్తి విడుదల చేసి తర్వాత ఆక్సిజన్ తీసుకోవడం కదా! మరి అవాయ శ్వాసక్రియ జరిగితే ఏం ఏర్పడుతుంది అంటే కొద్దిపాటి శక్తి ఏర్పడుతుంది. ఇంకా ఎక్కువ శాతం ఏం ఏర్పడుతుందంటే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అవాయ శ్వాసక్రియలో తక్కువ శక్తి విడుదలవుతుంది. లాక్టిక్ ఆమ్లం ఎక్కువ విడుదలవుతుంది. చూడండి కండరాలు ఎప్పుడైతే అవాయ శ్వాసక్రియ జరుపుతాయో ఆ కండరాల్లో లాక్టిక్ ఆమ్లం బాగా పేరుకుపోతుంది. లాక్టిక్ ఆమ్లం నిల్వలు బాగా పెరుగుతాయి. లాక్టిక్ ఆమ్లం పెరిగితే ఏమవుతుంది? కండరాల నొప్పి వస్తుంది. మజిల్ ఫ్యాటిగ్యూ వస్తుంది. మజిల్ ఫ్యాటిగ్యూ వస్తుంది కాబట్టి మరి కండరాల నొప్పి పోవాలంటే ఏం చేయాలి? అంటే ఆ నొప్పి పోవాలంటే విశ్రాంతి తీసుకోవాలి మనం. విశ్రాంతి తీసుకొని విశ్రాంతి సమయంలో ఏం చేస్తాం? దీర్ఘ శ్వాసలు పీల్చుకుంటాం. అంటే బలమైన శ్వాసలు పీల్చుకుంటాం. ఆగినప్పుడు మనం బాగా రన్నింగ్ పరిగెత్తి కూర్చున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే కూడా మాట్లాడలేం. దీర్ఘ శ్వాసలు మొత్తము బాగా తీసుకుంటుంటాం. కాబట్టి కండరాల్లో ఉన్నటువంటి లాక్టిక్ ఆమ్లం తొలగించాలంటే ఏం చేయాలి? విశ్రాంతి తీసుకొని విశ్రాంతిలో దీర్ఘ శ్వాసలు పెద్ద శ్వాసలు తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఏమవుతుంది? ముందు శక్తిని ఉపయోగించుకొని తర్వాత ఆక్సిజన్ ఫిల్అప్ చేసుకోవడం అనేది అవాయ శ్వాసక్రియ ఇదే కదా! కాబట్టి దీర్ఘ శ్వాసలు తీసుకుంటే ఏమవుతుంది? కండరాల నొప్పులు వెళ్ళిపోతాయి. ఓకేనా? మరి దీర్ఘ శ్వాసలు అంటే ఏమిటి చూడండి? దీర్ఘ శ్వాసలు అంటే దీర్ఘ శ్వాసక్రియలు అంటే మరేందో కాదు ప్రాణాయామం చేయాలి. ఓకేనా? ప్రాణాయామం చేయండి. దీర్ఘ శ్వాసలు అంటే ప్రాణాయామంతో సమానం అనమాట. కాబట్టి ప్రాణాయామం చేయడమే దీర్ఘ శ్వాసలు ఒకటే అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రాణాయామం అంటే ఏందో చూద్దాం. ప్రాణాయామం అంటే శ్వాసను క్రమబద్ధంగా పీల్చడము, నిలుపుకోవడము, వదలడమును వంటి పద్ధతులు ఏమంటారంటే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే శ్వాసను క్రమబద్ధంగా పీల్చుకోవడం, క్రమబద్ధంగా నిలుపుదల చేసుకోవడం, కొద్దిసేపులో ఆపుకోవడం, తర్వాత వదలడం. వీటిని ఏమంటారంటే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే చూడండి శ్వాసను క్రమబద్ధంగా పీల్చడం, నిలుపుకోవడం, కాసేపు ఉచ్ఛ్వాస నిశ్వాస లేకుండా నిలుపుకోవడం మరియు వదలడం వంటి పద్ధతులను ఏమంటారంటే ప్రాణాయామం అని అంటారు. ఓకేనా? ఇంకో నిర్వచనం చూద్దాం. యోగా అభ్యాసంలో శ్వాసకు సంబంధించిన కళను ఏమంటారంటే ప్రాణాయామం అంటారు. అంటే యోగాభ్యాసంలో చాలా కళలు ఉంటాయి. కానీ ఇక్కడ శ్వాసకు సంబంధించిన కళను ఏమంటారు? ప్రాణాయామం అని అంటారు. యోగాభ్యాసంలో శ్వాసకు సంబంధించిన కళను ప్రాణాయామం అని పిలుస్తారు. ఓకేనా? శ్వాసను నియంత్రించే సాధనమునే ప్రాణాయామం అంటారు. ఇంకొక నిర్వచనం, సింపుల్ నిర్వచనం. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించే సాధనం. అంటే గట్టిగా పీల్చుకోవడం, కొద్దిసేపు ఆపుకోవడం, మళ్ళీ నిదానంగా వదులుకోవడం. ఇది నియంత్రణ అంటే. శ్వాసను నియంత్రించే సాధనాన్ని ప్రాణాయామం అని అంటారు. ఇది చూడండి, ఈ శ్వాసను నియంత్రించేది కేవలం ఒక మనిషికి మాత్రమే సాధ్యం. చూడండి, మానవుడికే సాధ్యం. అంటే శ్వాసను నియంత్రణ చేయడం అంటే తక్కువగా పీల్చుకోవడం, తక్కువ వదలడం, లేదంటే శ్వాసను నిలుపుదల చేయడం. ఇవన్నీ శ్వాసను కంట్రోల్ చేసేది ఒక మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మన భారతదేశంలో సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వివిధ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే శ్వాసక్రియను నియంత్రణ చేసే సత్తా, కెపాసిటీ ఉంది. అది ఏంటంటే యోగా ద్వారా అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. కేవలం మానవుడికి సాధ్యం ఏంటంటే శ్వాసను నియంత్రించడం.
ఏ జీవరాశి కూడా శ్వాసని నియంత్రణ చేయదన్నమాట. రైట్. ఇప్పుడు ప్రాణాయామం అంటే చూడండి, ప్రాణ ప్రాణ అంటే వాయువు. మీకు తెలుసు ప్రాణవాయువు అంటే ఏంది? ఆక్సిజన్. కాబట్టి ప్రాణ అంటే వాయువు. ఏ వాయువు? ఆక్సిజన్ వాయువు అని గుర్తుంచుకోవాలి. ప్రాణవాయువు ఏది? ఆక్సిజన్. ప్రాణ అంటే వాయువు, ఆక్సిజన్ని ప్రాణవాయువు అని పిలుస్తారు. యామ అంటే చూడండి, యామ అంటే ప్రయాణం. అంటే ఆక్సిజన్, ప్రాణ అంటే ఆక్సిజను రావడము వెళ్ళడం, అదే ప్రాణాయామం అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ రావడం, మళ్ళీ తిరిగి గాలిని వదలడం, దాన్ని ప్రాణాయామం అని అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ప్రాణాయామంలో ఉన్న మౌలిక సూత్రం ఏమిటి? ప్రాణాయామంలో ఉన్న మౌలిక సూత్రం ఏమిటి? చూడండి, మౌలిక సూత్రం అంటే ఉచ్ఛ్వాసం ద్వారా, మనం నిశ్వాసం కాదు ఇక్కడ, ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోని మూడు లంబికల నిండా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ని రక్తంలో కలిసేలా చేయడంను ఏమంటారంటే ప్రాణాయామంలో ఉన్న మౌలిక సూత్రం. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము, అసలు ఎందుకు చేయాలంటే ఇది సమాధానం ఏంటంటే, ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలో ఉన్నటువంటి మూడు లంబికల నిండా గాలి నిండగా తీసుకొని ఆక్సిజన్ రక్తంలో కలిసేటట్టు చేయడం ఏమంటారంటే, ఇది ప్రాణాయామంలో ఉన్న మౌలిక సూత్రం అని అర్థం. గాలిని ఎక్కువ పీల్చుకోవడం, తక్కువ పీల్చుకోవడం, ఎక్కువ పీల్చుకోవడం, నిలుపుదల చేయడం, వదలడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉచ్ఛ్వాసం ద్వారా, అంటే కేవలం పీల్చుకోవడంలే, ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తుల్లోని మూడు లంబికల నిండగా గాలిని పీల్చి ఎక్కువ ఆక్సిజన్ రక్తంలో కలిసేలా చేయడం ఏమంటారంటే ప్రాణాయామంలో ఉన్న మౌలిక సూత్రం అని అర్థం. చూడండి, ఇక్కడ ఊపిరితిత్తులో మూడు లంబికలని ఇచ్చాడు. దీన్ని కూడా మనం దాని చుట్టూరు కూడా చూసుకోవాలి, మూడు లంబికలు అంటే ఏందనేది. ఇప్పుడు చూడండి, ఊపిరితిత్తుల్లో మూడు లంబికలు అంటే ఏంటంటే, కుడి ఊపిరితిత్తుల్లో చూడండి మూడు లంబికలు ఉంటాయి. కుడిలో ఎన్ని ఉంటాయి? మూడు లంబికలు ఉంటాయి. లోబ్స్ అంటారు. చూడండి, పైలంబిక అంటారు, దీన్ని సుపీరియర్ లోబ్స్ అంటారు. పైలంబికని సుపీరియర్ లోబ్స్ అంటారు. మధ్య లంబిక దీన్ని మిడిల్ లోబ్స్ అని పిలుస్తారు. లాస్ట్కి కింది లంబిక ఇన్ఫీరియర్ లోబ్స్ అని పిలుస్తారు. కుడి ఊపిరితిత్తులో మూడు లంబికలు ఉంటాయి. ఆ మూడు లంబికల నుండి గాలిని తీసుకొని రక్తంలోకి కలపడం, గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి కలపడం అనమాట. కుడి ఊపిరితిత్తులో మూడు లంబికలు ఉంటాయి, పై లంబిక, మధ్య లంబిక, కింది లంబిక. వీటి గురించి మనము అవగాహన ఉండాలి. పుస్తకంలో లంబికలని ఇచ్చాడు కాబట్టి దీని గురించి మరింతగా అడగడా అనేది తర్వాత మనం అయితే తెలుసుకుందాం. ఓకేనా? పైలంబిక, కుడి ఊపిరితిత్తులో మూడు లంబికలు ఉంటాయి, పైలంబిక, మధ్య లంబిక, క్రింది లంబిక. ఎడమ ఊపిరితిత్తులో చూడండి రెండు లంబికలే ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తులో రెండు లంబికలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎడమ ఊపిరితిత్తి అటువైపు గుండె ఉండడం వల్ల కొద్దిగా కుడి కన్నా కొద్దిగా చిన్నగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎడమ ఊపిరితిత్తులో రెండే లంబికలు ఉంటాయి. అది పైలంబిక సుపీరియర్ లోబ్, క్రింది లంబిక ఇన్ఫీరియర్ లోబ్. పైలంబిక కింది లంబిక ఉంటుంది, మధ్య లంబిక ఉండదు. కాబట్టి ఎడమ ఊపిరితిత్తులో రెండు లంబికలు ఉండడానికి కారణం కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఊపిరితిత్తి చిన్నగా ఉంటుంది కాబట్టి రెండు లంబికలు ఉంటుంది. ఎందుకు చిన్నగా ఉంటుందంటే ఎడమ భాగంలో గుండె ఉండడం వల్ల చిన్నగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? కాబట్టి మూడు లంబికల నిండా గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని దాన్ని రక్తంలోకి కలపడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ ఆక్సిజన్ వస్తే ఎక్కువ కణాలు యాక్టివ్ అవుతాయి కాబట్టి అందుకొరకు మనం ఈ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు దీర్ఘ శ్వాసలు అంటే ఏంది? ఓకే, దీర్ఘ శ్వాసలు అంటే మనం ప్రాణాయామం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వలన ఏంటి లాభాలు అనేది చూద్దాం. చూడండి, దీర్ఘ శ్వాసల యొక్క లాభాలు చూద్దాం. సాధారణంగా మనం నిమిషానికి 20 నుంచి 22 సార్లు శ్వాసక్రియ తీసుకుంటాం. శ్వాసక్రియ రేట్ నిమిషానికి ఎంత? 20 నుంచి 22 టైమ్స్ తీసుకుంటాం, మన అందరికీ తెలుసు. కానీ ఈ దీర్ఘ శ్వాసల వల్ల, ప్రాణాయామం వల్ల ఆ 20 నుంచి 22 సార్లు తీసుకునే శ్వాసక్రియను 15 సార్లు తీసుకురావచ్చు అంట. అంటే తగ్గిస్తున్న శ్వాసక్రియ రేటు తగ్గించబడుతుంది. ఇక్కడ శ్వాసక్రియ ఎంత అవుతుంది? 20 నుంచి 22 నుంచి 15 సార్లు నిమిషానికి తగ్గించబడుతుంది. అంటే శ్వాసక్రియ రేటు తగ్గుతుంది అనమాట. ఈ శ్వాసక్రియ రేటు తగ్గితే ఏంటి లాభం మనకు అంటే చూడండి, దీనివల్ల ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది. అంటే
శ్వాసక్రియని గబగబా కాకుండా స్లోగా తీసుకుంటున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకోవడం వల్ల దీర్ఘ శ్వాసల వల్ల ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకుంటున్నాం. అంతే తప్ప తక్కువేం కాదు. కాబట్టి శ్వాసక్రియ రేటుని 15 సార్లకు తగ్గిస్తే ఏంటి లాభం అంటే ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. దీర్ఘ శ్వాసల వల్ల ఎక్కువ మొత్తం తీసుకుంటున్నాం. కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది. ఆయుస్సు పెరుగుతుంది. చూడండి, ఎవరైతే శ్వాసక్రియను నియంత్రణ చేస్తారో, శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటారు, అంటే శ్వాసను అబ్జర్వ్ చేస్తూ శ్వాసక్రియను తగ్గించుకోవడం. శ్వాసక్రియను ఎంత తగ్గించుకుంటే అంత ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. చూడండి, ఎంతోమంది యోగులకు 120 ఏళ్ళు 130 ఏళ్ళు కూడా ఇప్పటికూ బ్రతికున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసక్రియను తగ్గిస్తారు. శ్వాసక్రియ అంటే ఏంది? మండడం లాంటిది. మరి ఎక్కువ మండితే మన బైక్ ఉంది, ఎక్కువ పెట్రోల్ పోసి ఎక్కువ తిప్పితే ఏమవుతుంది? త్వరగా పాడైపోతుంది కదా ఇంజన్. అలాగే ఇది కూడా ఎక్కువ తింటూ ఎక్కువ శ్వాసక్రియ జరుపుతుంటే ఖచ్చితంగా త్వరగా మన శరీరం కూడా పాడవుతుంది. కాబట్టి శ్వాసక్రియ తగ్గిందంటే ఆ లైఫ్ స్పాన్ పెరిగిందనమాట. పెట్రోల్ వాడకం ఎక్కువ తగ్గించడం అంటే లైఫ్ స్పాన్ కూడా బండి ఇది కూడా పెరుగుతుంది. అలా చూడండి, ఆయు ప్రమాణం పెరుగుతుంది ఈ దీర్ఘ శ్వాసల వల్ల. దీర్ఘ శ్వాసలు అంటే ప్రాణాయామం వల్ల ఏమవుతుంది? శ్వాసక్రియ రేటు తగ్గిస్తాము. దాన్ని తగ్గిస్తే ఏం లాభం అంటే ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే ఆయుస్సు పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది. చూడండి, యోగులంతా ఎప్పుడు ధ్యానం మీద ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనివల్ల చూడండి, ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మరో లాభం చూడండి. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల ఏమొస్తుంది? అందులో ఆక్సిజన్ వస్తుంది కదా ఎక్కువ మొత్తంలో పీల్చినప్పుడు. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు, మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్కి కణజాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. మరి చూడండి, మెదడులో 100 బిలియన్ పైన న్యూరాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ న్యూరాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ న్యూరాన్స్కి అన్నిటికీ ఏమి అందిస్తుంది? ఆక్సిజన్ లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు కావాల్సినంత ఆక్సిజన్ లభిస్తుంది. ఇప్పుడు కావాల్సినంత ఆక్సిజన్ లభించినప్పుడు ఆ న్యూరాన్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. న్యూరాన్స్ అన్నీ యాక్టివ్గా పనిచేసినప్పుడు ఆ న్యూరాన్స్ మన శరీరంలో ఉన్న అన్ని భాగాలను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి కొన్ని న్యూరాన్స్ కనుక ఇన్యాక్టివ్ ఉంటే కొన్ని భాగాలు కూడా ఇన్యాక్టివ్ ఉంటుందన్నమాట. అందుకొరకు ఉదయం పూట ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకుంటే ఈ యోగా ద్వారా తీసుకున్న వాళ్ళు చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారు. ఉదయం ఎలా ఫ్రెష్గా ఉంటారు, సాయంత్రం కూడా అలాగే ఫ్రెష్గా చలాగ్గా ఉంటారు. కారణం యోగా అనమాట. యోగాకి ఎంత బలం ఉందన్నమాట. ఓకేనా? ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. అప్పుడు అన్ని కణాలు యాక్టివ్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనం తీసుకునే ఆక్సిజన్లో మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ ఎవరు తీసుకుంటే మెదడే వినియోగించుకుంటుంది. చూడండి, మనం తీసుకునే ఆక్సిజన్లో 20% మెదడే తీసుకుంటుంది. మనం తీసుకునే ఆహారంలో మెదడు 2% ఆహారం తీసుకుంటుంది, గ్లూకోజన్ 2% తీసుకుంటుంది. కానీ ఆక్సిజన్ 20% మెదడే వాడుకుంటుంది. కాబట్టి మరి మనం నార్మల్గా శ్వాస తీసుకుంటే ఈ 20% ఆక్సిజన్ మెదడుకు అందదు. కాబట్టి ఎవరైతే ఉదయం పూట ఈ ప్రాణాయామము, ఈ లంగ్స్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ వచ్చి బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. వీళ్ళు సాయంత్రం నైట్ వరకు కూడా అదే విధంగా యాక్టివ్గానే ఉంటారు. కారణం ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తే ఎక్కువ న్యూరాన్స్ యాక్టివ్ అయితే ఆ న్యూరాన్స్ కొన్ని భాగాలను కొన్ని న్యూరాన్స్ కొన్ని భాగాలను కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి చూడండి, మెదడు ఎప్పుడైతే చురుగ్గా ఉంటుందో, మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ లభించినప్పుడు మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉన్న వాళ్ళు శరీర క్రియలన్నీ కూడా చురుగ్గా చేస్తారనమాట. కాబట్టి ఈ ప్రాణాయామం వల్ల ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. అప్పుడు మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటే శరీర క్రియలన్నీ కూడా చురుగ్గా ఉంటాయి. అన్ని పనులు చక్కగా ఉంటాయి. బద్ధకం ఉండకుండా, వాయిదాలు వేయకుండా అన్ని పనులు చురుగ్గా చేస్తారనమాట. కాబట్టి ఈ ప్రాణాయామం అందరూ చేయాలన్నమాట. ఇంకా చూడండి, లింగ భేదం అంటే మగ ఆడ అనే భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, అంటే వయసు మలిన వాళ్ళే చేయాలా, పెద్దవాళ్ళే చేయాలి, లేదంటే వ్యాధితో బాధపడ్డ వాళ్ళే చేయాలా, నాకెందుకు ఆరోగ్యంగా ఉన్నాము అని అంటుంటారు. కాబట్టి లింగ భేదంతో ఆడ మగ సంబంధం లేకుండా, వయస్సు వృద్ధ బాలుడు అనకుండా, ముసలోడు చిన్నోడు అనకుండా అందరూ చేయవచ్చు. కానీ ఈ యోగాని మొదట్లో మాత్రం ఎట్లా పడితే అట్లా మనం సొంతంగా చేయకూడదు. యోగా ఉపాధ్యాయుని సమక్షంలోనే నేర్చుకోవాలి. ఫస్ట్ యోగా మాస్టర్తో యోగా ఎలా చేయాలో నేర్చుకొని సొంతంగా చేసుకోవాలి. కానీ మన బుద్ధి పుట్టినట్టు ఎట్లా పడితే అట్లా చేయడం వల్ల లాభం కన్నా నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి
లింగ భేదంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ చేయవచ్చు. కానీ మొదటిసారిగా మాత్రం యోగ ఉపాధ్యాయుని సమక్షంలో నేర్చుకోవాలి. సొంతంగా ఎప్పుడు ప్రయోగాలు చేయొద్దు. ఓకేనా? నష్టాలు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రాణాయామం వల్ల లాభం ఏంది అంటే ఇక్కడ చూడండి, ఇది గుర్తుంచుకోవాలి. ప్రాణాయామం చేయడం వల్ల లాభం ఏంది అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించడమే. ఇది ఇంపార్టెంట్ చూడండి. ప్రాణాయామం వల్ల లాభం ఏంది అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం అండి. అంటే ఊపిరితిత్తులకు సామర్థ్యం చాలా ఉంటుంది. 5800 మిల్లీలీటర్ సామర్థ్యం ఉంటుంది. కానీ మనం అంత ఊపిరితిత్తులు పీల్చుకోవట్లే. ఎంత జస్ట్ 500 మాత్రం పీల్చుకుంటాం. అందుకొరకు ప్రాణాయామం యొక్క అసలు లక్ష్యం ఏంటి అంటే చూడండి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించడమే ప్రాణాయామం యొక్క లక్ష్యము. ఓకేనా? ప్రాణాయామం యొక్క లక్ష్యము లేదా విధి ఏంటంటే ఏకాగ్రతను పెంచడము, ఆరోగ్యాన్ని ఇవ్వడం అనమాట. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి అన్నాడు. ఎంత ఉంది సామర్థ్యం, ఎంత తీసుకుంటామని ఇప్పుడు చూద్దాం. ఊపిరితిత్తుల సామర్థ్యం, మనిషి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం చూడండి 5800 మిల్లీలీటర్లు. నేను దీని గురించి ఆ రోజు చెప్పేటప్పుడు ఇక్కడ మిల్లీలీటర్లు అనకుండా లీటర్లు అని కొద్ది కన్ఫ్యూజ్గా చెప్పిన నేను. ఆ రోజు బాగా నైట్ అయింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ చూడండి. ఊపిరితిత్తుల సామర్థ్యం, మనిషి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత అంటే 5800 మిల్లీలీటర్లు. అదే లీటర్లు అయితే 5.8 లీటర్ అని అంటాం. ఓకేనా? ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంది అంటే 5800 మిల్లీలీటర్లు ఉంది. కానీ మన సాధారణ శ్వాసక్రియలో మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు సాధారణ ఉచ్ఛ్వాసము, సాధారణ నిశ్వాసంలో ఎంత గాలిని తీసుకుంటున్నాం, ఎంత పంపిస్తున్నాం అంటే జస్ట్ 500 ml మాత్రమే తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. చూడండి, మన కెపాసిటీ ఏమో 5800 మిల్లీలీటర్ల కెపాసిటీ ఉంది. కానీ మనం జస్ట్ 500 మిల్లీలీటర్ మాత్రమే తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. ఇది చూడండి. ఇప్పుడు మనం గాలిని పూర్తిగా బయటకు పంపితే ఇంకా ఊపిరితిత్తుల్లో వాయుగోణులు ఎంత మిగిలి ఉంటుందంట? 1200 మిల్లీలీటర్లు మిగిలే ఉంటుందండి. మనం గాలిని పూర్తిగా బయటకు పంపిస్తే మొత్తం 100% పంపలేం. ఎంత మిగిలి ఉంటుందంటే 5800 మిల్లీలీటర్లలో 1200 మిల్లీలీటర్లు మిగిలే ఉంటుంది. అంటే ఎంత పంపుతున్నాం అంటే మనం మొత్తం ఎంత పంపుతున్నాం అంటే 4600 మిల్లీలీటర్లు మాత్రం పూర్తిగా బయటికి పంపుతున్నాం. మనం ఒక్కసారి గాలిని బయటికి పూర్తిగా ఎంత పంపుతామంటే 5800 పంపలేం. ఎంత పంపుతాం? 4600 మిల్లీలీటర్ మాత్రమే పంపుతాము. ఇంకా 1200 మిల్లీలీటర్లు ఆ వాయుగోళ ముడతలలో ఉంటుంది. ఓకేనా? మరి మనము 4600 మిల్లీలీటర్ల గాలిని బయటికి పంపినప్పుడు అంతే మొత్తంలో గాలిని కూడా పీల్చుకోవచ్చు. దీని మీద ఎంత పంపుతున్నాము? 4600 పంపుతున్నాం. కాబట్టి అంతే మొత్తంలో కూడా మనం ఎంత తీసుకోవచ్చు అంటే 4600 మిల్లీలీటర్లని మళ్ళీ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. పూర్తిగా నింపడానికి ఆస్కారం ఉందన్నమాట. మనం పూర్తిగా ఎంతవరకు నింపవచ్చు అంటే మళ్ళీ 4600 మిల్లీలీటర్ల గాలిని నింపవచ్చు. ఎంతైతే పంపుతున్నామో అంత నింపడానికి ఆస్కారం ఉంది. అదే ఈ ప్రాణాయామం ద్వారా నింపుతాం అనమాట. అలా నింపడం వల్లనే ఎక్కువ గాలిని తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ అణువులను తీసుకుంటున్నాం. ఎక్కువ ఆక్సిజన్ అణువులను హిమోగ్లోబిన్ తీసుకెళ్ళి ఎక్కువ కణాలకు ఇస్తుంది. అప్పుడు అన్ని కణాలు, మానవ లోపల సుమారుగా 25 ట్రిలియన్ కణాలు ఉంటాయి. అన్ని కణాలకు ఆక్సిజన్ సరిపోయేంతో పంపిస్తే అప్పుడు అన్ని కణాలు యాక్టివ్ అయితే శరీరం అంతా చురుగ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఓకేనా? ప్రాణాయామం వల్ల లాభాలన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. మొత్తం సామర్థ్యం ఎంత? 5800 మిల్లీలీటర్లు. సాధారణ శ్వాసక్రియలు ఎంత తీసుకొని ఎంత పంపిస్తున్నాం అంటే 500 మిల్లీలీటర్లు. మనం పూర్తిగా బయటకు పంపితే ఎంత పంపుతాం అంటే 4600 మిల్లీలీటర్లు పంపుతాం. ఇంకా ఎంత మిగిలి ఉంటుందంటే 1200 మిల్లీలీటర్లు అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా ఎంతవరకు మనం పీల్చుకోవచ్చు అంటే 500 తీసుకుంటున్నాం. ఎంత పీల్చుకోవచ్చు అంటే వాస్తవంగా 4600 పీల్చుకోవచ్చు. ఓకేనా? తీసుకోవడం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ యోగా ప్రాణాయామాన్ని మనం పరిచయం చేసిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పతంజలి మహర్షి. అతని పేరు పతంజలి మహర్షి. ఇతను ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాచీన భారతీయ గుర్తుపెట్టుకుంటాం. ఆయుర్వేద అనేది మర్చిపోతే అక్కడ హోమియోపతి, అల్లోపతి, టెలోపతి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆయుర్వేద, హోమియోపతి కన్ఫ్యూజ్ కాకుండా ప్రాచీన భారతీయ ఆయుర్వేదాన్ని గుర్తుంచుకోవాలి. మనం స్పీడ్లో ఎగ్జామ్లో లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ సమయం ఉన్నప్పుడు
ప్రాచీన భారతీయ ఓకే. అప్పుడు ఆయుర్వేద అనకుండా హోమియోపతిక్, అల్లోపతిక్ ఇలా ఉంటే పోతుంది కాబట్టి జాగ్రత్త ఉండాల. ఓకే, ఆయుర్వేద అని గుర్తుంచుకో. ఆయుష్ వైద్యుడు అని కూడా ఇవ్వచ్చు. ఆయుష్ శాఖ కొత్తగా వచ్చింది ఇప్పుడు కాబట్టి ఆయుష్ కాదు ఆయుర్వేద, కాబట్టి కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఓకే, భారతీయ ఆయుర్వేద వైద్యుడు, ప్రాచీన కాల వైద్యుడు అనమాట. ఎవరు? పతంజలి మహర్షి. ఇతడు ఏం చేసినాడంటే శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ఒక ప్రక్రియను కనుగొన్నాడు. అప్పటిదాకా శ్వాసక్రియ మీద ఎవ్వరు కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఎవరు కూడా శ్వాసక్రియ మీద ప్రయోగాలు చేసి ఈ విధంగా చెప్పలేదు. ఎక్కువ పీల్చుకోవాలా, తక్కువ పీల్చుకోవాలా, నిలుపుదల చేయాలనే విషయాన్ని ఎవరు చెప్పలేదు అనమాట. చూడండి, మన భారతీయ శాస్త్రవేత్త, ఓకేనా, అది గర్వించాల్సిన విషయం. శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ఒక ప్రక్రియను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే పతంజలి మహర్షి. ఓకేనా, ఈ యోగాభ్యాసాన్ని అష్టాంగ మార్గం అని పిలిచినాడు. ఓకే, అష్టాంగ మార్గం, అంటే 8 మీకు తెలుసు. ఇంకా యోగాభ్యాసం అంటే అష్టాంగ మార్గం అన్నాడు. అష్టాంగ మార్గం అంటే 8. అష్టాంగ మార్గంలో ఎన్ని ఉన్నాయి? 8 విభాగాలు ఉన్నాయి, 195 నియమాలు ఉన్నాయి. చూడండి, 8 విభాగాలు గుర్తుకుంటాయి. అష్టాంగం అంటే 8 కాబట్టి గుర్తుకుంటాయి. ఎన్ని నియమాలు అంటే 195, అంటే 200కి 5 తక్కువ అని గుర్తుంచుకోండి. నియమాలు అష్టాంగ మార్గంలో ఎన్ని నియమాలు ఉన్నాయంటే 200కి 5 తక్కువ, అంటే 195 అని గుర్తుంచుకోండి. ఇట్లా ఉంటే ఇట్లా అట్లా. ఓకేనా, రైట్. 8 విభాగాలు, 195 నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క విభాగాల గురించి తెలుసుకుందాం. ఇవి వరుసగా అడగవచ్చు, పైనుంచి కిందికి అడగవచ్చు, కింది నుంచి పైకి అడగవచ్చు, లేదా అష్టాంగ యోగంలో 8వ అంశం ఏది అడుగుతాడు. అప్పుడు 8వ అంశం సమాధి. 8వ అంశం సమాధి కదా, సమాధి అంటే ఏందని అడగవచ్చు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందడం, సరికాని జతాన్ని ఇవ్వచ్చు. సమాధి ఆత్మ సత్కారం, ధ్యానం తపస్సు చేయడం, ధారణ ఇంద్రియాలను అదుపులో ఉంచడం, ఇలా 4 ఇచ్చి సరికాని జత కూడా అడగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా 8కి 8 గుర్తుంచుకోవాల్సిందే. వరుస క్రమం గుర్తుంచుకోవాలా, కింది నుంచి పైకి, పై నుంచి కింద గుర్తుంచుకోవాలా, ప్రతి దాని మీనింగ్ కూడా గుర్తుంచుకోవాలా. 3 కరెక్ట్ ఇచ్చి 4వది ఆసన అనడానికి వ్యక్తిగత క్రమశిక్షణ అని ఇస్తే అప్పుడు అది గుర్తించాలన్నమాట. కాబట్టి 8ని మాత్రం లైన్గా గుర్తుంచుకోవాలి, వాటి మీనింగ్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. అష్టాంగ యోగంలో 5వ అంశం ఏంది అని అడిగిందనుకో, అప్పుడు ప్రత్యాహార, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఇవేవి ఇవ్వకుండా డైరెక్ట్ ఇవ్వచ్చు. అష్టాంగ యోగంలో 3వ అంశం ఏంది అని చెప్పి ఇవి 4 ఇచ్చిందనుకోండి, 3వది ఏంది? దృఢమైన శరీరాకృతిని పొందడం అని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏది అనుబంధం లేదు కూడా వస్తుంది. ఓకేనా. ఫస్ట్ చూద్దాం, నేను మ్యాక్సిమం టిప్స్ చెప్తా చూడండి. ఫస్ట్ యమ అంటే ఫస్ట్ చూడండి, సామాజిక క్రమశిక్షణను ఫస్ట్ది కాబట్టి అందరికీ గుర్తుకుంటుంది, స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యమ అంటే సామాజిక క్రమశిక్షణ, మా క్రమశిక్షణ, సామాజిక, మా చూడండి, మా అంటే సామాజిక క్రమశిక్షణ. ఓకేనా. యమ సామాజిక క్రమశిక్షణ. నియమ, అంటే నీ అంటే ఎవరు? వ్యక్తిగతంగా క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ గుర్తుంచుకోండి. నియమ అంటే నీ అంటే ఎవరు? ఒక్కరే, సింగిల్. వ్యక్తిగత క్రమశిక్షణని గుర్తుంచుకోవాలి. నియమ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ. నెక్స్ట్ ఆసన అంటే 3 నెంబర్కి 3 ఉన్నాయని గుర్తుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి కానీ అది అయిపోయింది. 3 నెంబర్కి ఆసనాలు అంటే మనకు తెలుసు. ఆసనాలు అంటే ఏంది? బాడీ బిల్డింగ్ చేసుకోవడమే, దృఢమైన శరీరాకృతిని పొందడం. ఆసనాలు వేయడం అంటే ఏంది? దృఢమైన శరీరాన్ని తయారు చేసుకోవడం. ఓకే, శరీరాకృతి పొందడం. 4 చూడండి, ప్రాణాయామ. 4 అక్షరాలు ఉన్నాయి, 4 నెంబరు గుర్తు తెచ్చుకోండి. 4 అక్షరాలు, 4 నెంబరు. ప్రాణాయామ. అంటే ప్రాణవాయువు ఏంది? ఆక్సిజన్, అది గుర్తుంచుకోవాలి. ప్రాణాయామ అంటే శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఏంది? శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం అని గుర్తుంచుకోవాలి. ప్రాణాయామ 4 అక్షరాలు ఉన్నాయి, 4 నెంబరు అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం అంటే అంటే ఆక్సిజన్ అంటే శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం ప్రాణాయామం, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రత్యాహార. 5వ చూడండి, ప్రత్యాహార కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. ఇది ప్రత్యాహార అంటే ఏంటంటే ఏ నెంబరు? 5ని గుర్తుంచుకోండి. 5 అంటే జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5.
కాబట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. కాబట్టి ప్రత్యార నంబర్ ఎంత? 5. 5 ప్రత్యార 5. 5 అంటే జ్ఞానేంద్రియాలన్నీ 5. కాబట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అని అలా లింక్ పెట్టుకోండి. ఓకేనా? ప్రత్యార అంటే 5 నెంబర్, 5 అంటే ఇంద్రియాలు 5, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. నెక్స్ట్ 6ది 6 ధారణ. 6 ధారణ. 6 ధారణ అని గుర్తుపెట్టుకోండి. ధారణ అంటే మీకు అందరూ తెలుసు, ఏకాగ్రత సాధించడం, కాన్సన్ట్రేషన్ నిలుపుదల చేసుకోవడం, కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం అంట. ధారణ నిలుపుదల చేసుకోవడం అంటే ఏకాగ్రత ఉండడం. ఒక అంశం పైన దృష్టి పెడితే ఒకేసారి అర్థం చేసుకోవడం అంట, ఏకాగ్రత ఉండడం. నెక్స్ట్ 7వది ధ్యానం. ఇవన్నీ సింపుల్. ధ్యానం అంటే ఏంది మీకు అందరూ తెలుసు, తపస్సు చేయడం. 7 ధ్యానం, తపస్సు చేయడం. నెక్స్ట్ చూడండి 8వది సమాధి. చివరిది అష్టాంగ మార్గంలో చివరిది సమాధి. అష్టాంగ మార్గంలో 3వది ఆసన. అష్టాంగ మార్గంలో 5వది ప్రత్యాహార. ఇట్లా అడుగుతాడు. సమాధి చూడండి, సమాధి యొక్క అర్థం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఏంటంటే చూడండి, మనస్సును జయించడం. బుద్ధుడు వీళ్ళు ఉన్నారు కదా, వర్ధమాన వీరుడు, అట్లా మనస్సును జయించడం అంటే మనస్సును ఆలోచన రహితం చేసుకోవడం, అంటే శూన్య స్థితికి రావడం. అంటే ఎలాంటి థాట్స్ రిలీజ్ చేయకుండా నిద్రావస్థలకు చేరడమే ఆత్మ సాక్షాత్కారం. ఓకేనా? మనస్సును ఆలోచన రహితం చేయడము లేదా శూన్యస్థితికి తీసుకురావడం ఏమంటారంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఎప్పుడైతే శూన్యస్థితికి వెళ్ళామో అప్పుడు విశ్వంతో అనుసంధానమై ఉంటాం. అప్పుడు యోగులుగా మారుతారు. వీళ్ళు ఏమనుకుంటే అదే జరిగేది ఏంటంటే విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకు ఇది తెలిసిపోతుంది అంట. విశ్వంతో అనుసంధానమై కావడంనే ఆత్మ సాక్షాత్కారం అంటారు. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఇదే. సంసార జీవితం అన్ని వానప్రస్థం అంతా అయిపోయినాక మనిషి యొక్క లాస్ట్ ఆత్మ సాక్షాత్కారమే మనిషి యొక్క లక్ష్యం. ఓకేనా? ఇదంతా ఈ పుస్తకంలో లేదు, కానీ మనం ఎక్స్ట్రా కింద నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఇవన్నీ చక్కగా మీరు ఇది అప్పుడప్పుడు వీడిని పాజ్ చేస్తూ కొద్దిగా జూమ్ చేసుకొని చూస్తే అంత క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియో తర్వాత ఒక కామెంట్ మాత్రం మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా కామెంట్ చేయండి. పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్. ఏదైనా అర్థం కాకుండా కూడా దాని గురించి కామెంట్ చేయండి. వాయిస్ క్లియర్ లేకుండా కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కొరకు నా యొక్క ఎస్ఎస్ బాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.